రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. దొంగతనాలు. నిత్యం ఏదో ఒక దొంగతనాలు జరుగుతుండడం మనం చూస్తూనే ఉంటాము. ఇళ్లల్లో బంగారం దొంగతనాలు చేస్తూ ఉంటారు. నైట్ టైమ్ బళ్ళు దొంగతనం చేస్తారు. బళ్ళల్లో పెట్రోల్ దొంగతనం చేస్తారు. అలాగే ఏవైనా మార్కెట్స్‌కెళ్ళేటప్పుడు అక్కడ ఫ్రూట్స్, వెజిటబుల్స్ గూడా దొంగతనాలు చేసేవాళ్ళుంటారు. ఇంకా చెప్పుకోవాలి అనంటే ఒక ఎలుక కూడా బంగారం షాప్‌లో 10,00,000 విలువ చేసే డైమండ్ నగల్ని కొట్టేసింది. ఇది గూడా మనం చూసేసాం. సో, ఈ మధ్య కాలంలో ఏంటో తెలీదు గానీ అన్నీ చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికే జరుగుతున్నాయా అన్న ఆశ్చర్యం గూడా కలుగుతుంది. లేదు గతంలో గూడా ఇలాగే జరిగేవా? సోషల్ మీడియా లేక మనకు తెలిసేది కాదా? సో, ఇది క్వెషన్ మార్క్. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే పెట్టండి. ఇక మ్యాటర్‌లోకెళ్ళిపోదాం. కోరుట్ల. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో, ఈ కోరుట్లలోని ఆపి ఉన్న ఆర్టీసీ బస్ డిపోలోని ఆపేసి ఒక బస్‌ని ఆపేసి డ్రైవరు, కండక్టరు యూరినల్స్ కని పాస్ చేయడానికెళ్లారు. సో, సాధారణంగా డ్రైవర్స్ అందరూ అంతే ఉంటది. బస్సుని పక్కకు ఆపుతారు. ఎవరు లేకపోతే కొంతమంది జస్ట్ ఒక సిగరెట్ కాల్చుకోవడం లేదా యూరిన్ కోసం వెళ్ళడము. సో, ఇట్లాగా వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు అసలు ఊహించలేదు వాళ్ళకి. ఏ రోజు గూడా ఇలాంటి అనుభవం జరగలేదు. ఎవడో ఒకడొచ్చి తాళం తీసుకొని బస్సుని ఎత్తుకుపోతాడు అని. బస్సు దొంగతనం చేస్తారని ఎవరనుకుంటారు చెప్పండసలు? బస్సుని దొంగతనం చేస్తే పట్టుబడకుండా ఉంటారా? చిటికలో పట్టుకుంటారు. జైలు శిక్ష తప్పదు. అది గూడా ఆర్టీసీ బస్సు. సో, మొత్తానికి ఈ దొంగ మాత్రం నిజంగానే మరి ఏమనుకున్నాడో తెలీదు గానీ, అటు ఇటు చూసాడు. వీళ్ళిద్దరూ అటు వెళ్ళడం చూసి ఒకేసారి ఇక బస్సునే పూర్తిగా లేపేయాలని ట్రై చేశాడు. బస్సుని ఎత్తుకుపోదామని నిర్ణయించుకొని బస్సులోకి ఎక్కాడు. తాళాలు దానికే ఉన్నాయి. చక్కగా మరి డ్రైవింగ్ ఎట్లా వచ్చింది? హెవీ వెహికల్ డ్రైవింగ్ అది. మరి ఇంతకు ముందు ఏమైనా బస్సులు, లారీలు లాంటివి ఆయన డ్రైవ్ చేసి ఉన్నాడా? చేస్తేనే కదా! జనరల్‌గా కారు తీసేవాళ్ళనే బస్సు తీయాలన్న రూల్ ఏం లేదు. వాళ్ళకి ఆ గేర్స్ అవి తెలియకపోవచ్చు. బట్ ఈయన మాత్రం చక్కగా బానే తీసాడు. బస్సుని తీసేసి దాదాపు 18 కిలోమీటర్లు ఈ బస్సుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బస్సుని తీసేటప్పటికి ఆ సౌండ్ వచ్చింది. ఈళ్ళొచ్చేటప్పటికి బస్సు వెళ్ళిపోతూ ఉంది. వెంటనే ఇంకా డ్రైవర్‌కి, కండక్టర్‌కి ఏం మైండ్ పని చేయలేదు. ఏంటి బస్సు ఎలా ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పేసి చెక్ చేసుకుంటే తోటి ఎంప్లాయీస్ అందరూ అక్కడే ఉన్నారు. ఎవరికీ తెలీదసలు. సో, ఎవడో ఆగంతకుడొచ్చాడు. వీడే బస్సు తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఎవడో తెలియని వ్యక్తి అని చెప్పేసి వెంటనే కంప్లెయింట్ చేసి అక్కడ ఆర్టీసీ అధికారులు అలాగే పోలీసులకు గూడా కంప్లెయింట్ ఇచ్చారు. సో, అది ఏ రూట్‌లో వెళ్తదో తెలీదు గాబట్టి ముందైతే కంప్లెయింట్ జేశారు. దాన్ని వెళ్తున్నంత సేపు దాన్ని వెంబడిస్తూ ఉన్నారు ఆర్టీసీ వాళ్ళు. అలాగే ఈ బస్ డ్రైవర్ వీళ్ళు గూడా వాహనాల్లోనే వెంబడించారు. సో, వీళ్ళొస్తున్న కొద్దీ ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ ఎళ్ళిపోతా ఉన్నాడనమాట. ఇంక ఎంత ఫాస్ట్ అంటే వీళ్ళు చేజ్ చేయలేకపోయారు. సో, ఈ చేజింగ్‌లోనేంటంటే వాళ్ళని వీళ్ళని గుద్దుకుంటూ ఎదురొచ్చే వాహనాలను తప్పిస్తూ చాలా మందికి దెబ్బలు తగిలేసినియి. అలాగే బస్సు గూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. అటు ఇటు గోడలకి వాటికి గుద్దించేయడం వలన ముందు అద్దాలవి పగిలిపోయినియి. మొత్తానికి బస్సయితే కంప్లీట్‌గా డ్యామేజ్ అయింది. బస్సొకటే గాదు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి గూడా చాలా మందికి గాయాలయినియి. మరి బస్సు అమాంతంగా వస్తోందంటే పరుగులు తీస్తారు రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ. తెలియకుండా అప్రమత్తంగా ఈ రోజుల్లోని అసలు వెనకేం వస్తుంది, ముందేం వస్తుందని చూసుకోకుండా ఫోన్‌లు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళుంటారు. సో, ఇలాంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా గుద్దుకొనే ఎళ్తాయి. సో, ఈ రకంగా ఈ బస్సు 18 కిలోమీటర్ల మేర వెళితే అక్కడ వరకు వెంబడించిన నేపథ్యంలో మొత్తానికి ఈ ప్రవీణ్ కోరుట్ల డ్రైవర్ పేరు. ఆయన 8దో నంబర్ ప్లాట్‌ఫార్మ్‌లోని బస్సుని బెట్టుకున్నాడనమాట ఆయన. మొత్తానికి ఇదేంటంటే నిజామాబాద్ వైపుని ఈ బస్సుని తీసుకెళ్ళాడు. కోరుట్ల నుంచి నిజామాబాద్ వైపు ఈ బస్సుని తీసుకుంటూ వెళ్ళిపోయాడు. శివకుమార్, శివకిరణ్ అనే వ్యక్తి ఇక్కడ పేరు 2 రకాలుగా రాస్తూ ఉన్నారు. సో, మొత్తానికైతే ఈ ఆర్టీసీ ఉద్యోగులందరూ గూడా వాహనాలను వెంబడించిన తర్వాత ఎట్టకేలకు బస్సును నడుపుతూ కోరుట్ల, ఆర్‌పేట, వెంకట్రావుపేట ప్రాంతాల్లో మొత్తానికి 3 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. అలాగే ఈ ఘటనలోన బళ్ళు యాక్సిడెంట్స్ జరిగినియి. అందరికీ గూడా స్వల్పంగా గాయాలయినియి. అంతేగాకుండా బస్సును వెంబడిస్తున్న పోలీసుల వాహనాన్ని కూడా ఢీకొట్టాడు. ఒక్క పని చేయలేదు ఈ మహానుభావుడు. మొత్తం అంతా చెత్త చెత్త చేసి పడేశాడు. సో, మొత్తానికి పరిస్థితి అదుపు తప్పడంతోని వీళ్ళేంటంటే పోలీసులే ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించారు. వెంటనే మేడిపల్లి మండలం పరిధిలోని హనుమాన్ దేవాలయం సమీపంలో ఇంక బస్సుని ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఆయన ఆగడం లేదు. ఎదురొచ్చిన వాహనాలను గుద్దుకెళ్తూ ఉన్నాడు. సో, ఇంక తెగించాల్సింది అక్కడెవరు? జనాలు తెగించడానికి స్కోప్ తక్కువుంటది. వెంటనే ఆ నెక్స్ట్ స్టాప్‌లో వచ్చే పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతోని వాళ్ళు తీసుకొనొచ్చి బస్సుకి వాహనాలన్నింటిని గూడా అడ్డంగా పెట్టేశారు. అడ్డంగా పెట్టేసేటప్పటికి ఇంకేం జేయాలో అర్థం గాక ఆ బస్సుని ఆపాల్సొచ్చిందనమాట. సో, అట్లాగా బస్సుని ఆపి కిందకి దిగాడు మహానుభావుడు. కిందకి దిగంగానే వెంటనే అసలు అందరూ గూడా
మామూలుగా గాదు. చితక్కొట్టాలన్నంత కోపమొచ్చింది. 2 ఏశారు. ఏసిన తర్వాత అతనితో పాటు పోనీ అతడే ఉన్నాడా అంటే అతనితో పాటు ఒక కుక్క గూడా ఉంది. మొత్తానికి ఆయనైతే మద్యం సేవించాడు. ఒంటి మీద తెలివి లేదు. ఇంకా మానసిక పరిస్థితి కూడా సరిగా లేనట్టుందని అంటూ ఉన్నారు. ఒకవేళ మానసిక పరిస్థితి సరిగా లేపోతే బస్సుని డ్రైవ్ జేయాలని, వాళ్ళెళ్తే దొంగతనం జేయాలని, తాళాలు తీసుకోవాలని ఇవన్నీ ఎలా తెలుస్తాయి? సో, తాగుబోతు వేషాలన్నమాట ఇవన్నీని. తాగేసి ఏదో ఒకటి జెయ్యాలి. ఈ రకంగా మొత్తం నష్టాన్ని అందరికీ గూడా నష్టపరిచాడు. నిజంగానే ఎవరైనా ప్రాణాలు పోయిండుంటే తాగింది రూ. 100 తాగుడుకి ఎంతమంది ప్రాణాలు పోయుండేవి ఈ రోజు అసలు. సో, అందుకనే మద్యపానం హానికరం అని అన్నా గూడా మద్యాన్ని ఎక్కడ బ్యాన్ చేయడం లేదు. మద్యాన్ని అమ్ముతూనే ఉన్నారు. ఈరోజు యువత ఎంత దారుణంగా బలైపోతూ ఉన్నారంటే మద్యానికి బానిసలైపోతూ ఉన్నారు. ఈ రోజు గూడాను జస్ట్ ఆఫీస్‌కొస్తూ ఉంటే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటది. ఆ గవర్నమెంట్ స్కూల్‌లోనే అమ్మాయిలు అటెళ్తున్నారు. ఒక అబ్బాయి ఇటు బ్యాగ్ తగిలించుకొని స్కూల్‌కెళ్ళకుండా మేబీ అబ్బాయి 8థ్ క్లాసో, 9థ్ క్లాసో ఉంటాడంతే హార్డ్‌లీ. 7థ్, 8థ్, 9థ్ ఈ మధ్యలోనే ఏదో ఒక క్లాసు. చక్కగా యూనిఫార్మ్‌లో ఉన్నాడు. బ్యాగ్ తగిలించుకున్నాడు. సిగరెట్ పఫ్ తీసుకుంటూ ఎళ్తున్నాడు. సిగరెట్ కాల్చుకుంటూ ఎళ్తున్నాడు. సో, ఇంత చిన్న వయసులోనే అంటే ఇంచుమించు 12, 13 ఏళ్ల వయసులోనే సిగరెట్లు కాల్చడము, మందు తాగడము, ఏదైతే ప్రభుత్వం నిషేధించాలి అని అంటుందో వాటిని అడ్డగోలుగా అమ్మడం వలన ఎవరికి నచ్చినట్టు వాళ్ళు విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. సో, ఇలాంటి పిల్లలే రేపొద్దున్న హత్యలు చేయడము, మానభంగాలు చేయడము, మర్డర్‌లు చేయడము, ఇలా మానసిక పరిస్థితి లేక ఊరి మీద ఇలా బస్సుల్ని ఆటిని దొంగిలించి ఎవరిని చంపేస్తారో, ఎవరిని తొక్కించేస్తారో తెలీదు. సో, ఈరోజు మనం ఇదొక ఫన్నీ ఇన్సిడెంట్ కింద చెప్పుకోవడం గాదు. ఇది చాలా సీరియస్ ఇష్యూగా ప్రభుత్వం గుర్తించాలి. మద్యపాన నిషేధం అనేది ఎప్పుడు జరుగుతదో అప్పుడు మాత్రం చాలా క్రైమ్ రేట్ తగ్గే అవకాశం ఉంటది. అదొక్కటే కాదు మద్యంతో పాటు డ్రగ్స్ విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ దొరుకుతా ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఎన్నో ఏళ్లుగా చెప్తున్నా గూడా మరి దాని మీద ఎంతవరకు బ్యాక్ ఎండ్‌లో వర్క్ జరుగుతుందో దీన్ని మనం వేరే విధంగా టాపిక్ డిస్కస్ చేయాలి. సో, మొత్తానికైతే ఇతడికి మానసిక పరిస్థితి సరిగా లేదు. అలాగే మద్యం సేవించున్నాడు అని ఆ కుక్కని, అతన్ని గూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మరి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. కేస్ ఫైల్ చేసి 4 పీకితే మానసిక పరిస్థితి బావుందా లేదా అనేది వచ్చేస్తది ఇన్ఫర్మేషను. సో, అప్పుడు ఏం చేయాలనేది వాళ్ళే ఏ సెక్షన్‌ల కింద కేసులు నమోదవుతాయి అందులో ఏసి లోపలేసి తోస్తారు. సరిపోతది. సో, ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షలైతే ఉండాలి. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అలాగే మద్యపాన నిషేధానికి సంబంధించి గాని, డ్రగ్స్ దందాలకు సంబంధించి గాని, ఇప్పుడున్న యువత ప్రవర్తిస్తున్న తీరు గాని, దీని గురించి మీరేమనుకుంటూ ఉన్నారు? దీని గురించైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. జై హింద్.